చలికాలం జప్పునైపోయింది. ఎండాకాలం సుత సొర్రక ముందే ఎండలు దంచి కొట్టినాయి. ఇక జోరెండాకాలంలో జోరు చూపిస్తాడు సూరన్న. ఈ తాపకు ఎండలు దంచి కొడతాయి అంటూరు. కాలం సుత ముంగడికి జరగొచ్చినట్టు పండ్లు సుత మార్కెట్లకు దిగుతున్నాయి. అప్పుడే సలవ వేసే పుచ్చకాయలు, దోసకాయలు, కర్బూజకాయలతో పాటు మామిడి పండ్లు సుత వచ్చినాయి. కడమ పండ్ల గురించి అటెన్గా చెప్పుకుందాం కానీ మొదలు మామిడి పండ్ల ముచ్చట చూద్దాము. అబ్బా, బంగారం రంగుల చెక్కున మెరుస్తున్నాయి. చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయిలే. ఈ తాపకు ఎండలతో పాటు మామిడి పండ్లు సుత ముందుగానే వచ్చినాయి మార్కెట్లకు. రోడ్ల మీద ఏడ చూసినా మామిడి పండ్లే. లెక్కకైతే ఏప్రిల్ మేల రావాలి, కానీ ముందుగానే వచ్చినాయి. మరి మందులు గిందులు ఏమన్నా కలిపి మాగబెట్టిరా అని అడిగితే పువ్వు తొందరగా వచ్చింది ఉంటది, వాటర్ వదిలేస్తారు. పువ్వు తొందరగా వచ్చినాయి, మామిడి పండ్లు పెద్ద అవుతాయి. ఇవి అంతే. అగనట మొదలు పూతకొచ్చిన పండ్లటి అన్ని. కానీ కొందరేమో కెమికల్ కలుపుతూనే పండ్లు మంచిగా రంగు వస్తాయి, రుచి ఉంటాయి, మార్కెట్లోనే అట్లా మాగ పెడతారు, మేము తెచ్చి అమ్ముతామని సాఫ్ సీదా చెప్తున్నారు పండ్ల దందా చేస్తోళ్ళు. ये केमिकल है तो पकता ना मैडम, न तो कहाँ से पकता। मैं येलो नहीं आता, पकने का उससे ही पकता। वो 8 दिन भी लगाए तो कच्चा ही रहता। మళ్ళీ ఇవి మన తన రైతులు పండించినవి కాదుల్లో, అన్ని బయటి రాష్ట్రాలకు వెళ్ళే పట్టుకొచ్చిర్రట. ఊరు నుంచి వస్తుంది, మా చిత్తూరు నుంచి వస్తాయి, అక్కడ బయట దేశం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి లోకల్ మాల్ కాదు. మందులతో మాగబెట్టిన పండ్లు తింటే అడ్డమైన బీమార్లు వస్తాయి, తినద్దంటారు. తిండి గురించి బగ్గు ఎరుకున్నోళ్ళు డాక్టర్లు. మన దేశంలో క్యాన్సర్స్ ఇవన్నీ కూడా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఎక్స్పోజ్ టు కెమికల్స్ ఉన్న ఫ్రూట్స్ తినడం. ఇక చెకింగ్ చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఏమంటారు అంటే మనుషులకు కీడ్ చేసే కాల్షియం కార్బైడ్ ఎవరు అడకం చేస్తలేరు, అట్లాగే ఇట్లా మాగబెట్టి తెచ్చిర్రంటే పండ్లు గిన్నెలు అన్ని పోతాయి, మీదికెళ్ళి కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. అటువంటి మా దృష్టికి ఏమైనా వస్తే మాత్రం వాళ్ళ మీద సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్టాక్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసెస్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి జర కొనే ముందు తినే ముందు చూసుకోర్రి మళ్ళా.